హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యువర్ సపోర్ట్ కార్ టెక్. ఈరోజు మనం చూస్తున్నాం టియాగో ఎక్స్టీ వేరియంట్, బ్లూ కలరు. స్టార్టింగ్ వచ్చేసి ఇలా హెడ్ ల్యాంప్స్ చూశారు కదా, ఎల్ఈడి వస్తుంది. ఎల్ఈడి కింద ఫాగ్ ల్యాంప్స్ కాడ కూడా ఎల్ఈడి, టాటా లోగో. ఇప్పుడు మనం ఇంజన్ చూసుకుంటే 1.2 రెవట్రాన్ ఇంజన్ ఉంటుంది. ఇక్కడ బానెట్ చూశారు కదా, మంచి ప్రొటెక్షన్ లాగా ఉంది. ఇది రెవట్రాన్ ఇంజన్. బ్యాటరీ, కూలెంట్, ఇక్కడ ఎయిర్ సర్క్యులేషన్ గ్యాప్ ఉంటుంది. మంచి ఎయిర్ సర్క్యులేషన్, వైపర్ వాటర్, మంచి ఎయిర్ సర్క్యులేషన్ కావడానికి డిజైన్ చేశారన్నమాట రెవట్రాన్ ఇంజన్ వాళ్ళు. మంచి ఎయిర్ సర్క్యులేషన్ అవుతే మంచి పికప్ వస్తుంది వెహికల్కి. హీట్ ఇష్యూస్ కూడా తగ్గుతాయి. ఇక్కడ నుంచి మంచి ఎయిర్ ఫ్లో ఉంటుంది టియాగోకి. ఆ డిజైన్ చూసినట్టయితే మనకి ఈజీగా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఇంకా వచ్చేసి ఇటు సైడ్, లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి గ్రౌండ్ క్లియర్స్ కూడా బాగానే ఉంటుంది. 170 mm. అండ్ మనం కార్ గురించి వస్తే రే సెన్సర్ వైపర్ ఉంటుంది, ఎక్స్టీ కాబట్టి. మిడ్ వేరియంట్ కాబట్టి మంచి ఫీచర్స్ ఉంటాయి మనకి కార్లో. ఇంకా మనం చూసుకుంటే ఎలక్ట్రికల్ అడ్జస్ట్ ఆర్బిఎమ్స్ ఉంటాయి, అదే సైడ్ మిర్రర్స్ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఉంటాయి. అండ్ ఇంకా మనము చూసుకుంటే డ్రైవర్ సీట్ చూద్దాం. వెయిట్ ఎ మినిట్. ఓకే, డ్రైవర్ సీట్లో చూసుకుంటే మంచి కంఫర్ట్ ఉంటుంది డ్రైవర్ సీట్లో. ఇది ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్ఎమ్స్. ఇది ఆటోమేటిక్. ఎక్స్టీలో ఆటోమేటిక్ ఇన్స్ట్రక్షన్స్, పవర్ విండోస్ వస్తాయి. ఎక్స్ఎం కంటే కొద్దిగా అప్డేట్ ఉంటుంది. 4 పవర్ విండోస్ వస్తాయి. ఇక్కడ 1 లీటర్ కాదు, 0.5 హాఫ్ లీటర్ బాటిల్ వస్తుంది. మంచి చిన్నవి బాగుంటాయి టియాగోలో, టాటాలో. చిన్న ఇన్స్ట్రక్షన్స్ మిస్ గారు. ఇప్పుడు మనం కార్ కీ చూసుకుంటే లాక్, లైట్, అన్లాక్. కీ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. ఇది కీ. స్టార్ట్ చేసి చూపిస్తా. ఇలా ఇది ఓఆర్ఎమ్స్ వచ్చేసి ఇలా ఉంటుంది. స్టార్టింగ్ ఇండికేషన్స్ చూశారు కదా, డిజిటల్ క్లస్టర్ అంటే ఇది డిజిటల్ క్లస్టర్. ఆర్పిఎం, టచ్ స్క్రీన్, అది ఫ్యూల్ ఇండికేటర్, అవన్నీ కనిపిస్తాయి. టచ్ స్క్రీన్ చూస్తే 360 డిగ్రీది ఉన్నట్టు ఉంటుంది. టియాగో లోగో, ఏసీ కంట్రోల్స్, ఆటోమేటిక్, ఇవన్నీ ఏసీ కంట్రోల్స్ ఇవి. ఇక్కడ బూట్ స్పేస్ ఇది ఇచ్చారు. ఇది రివర్స్, న్యూట్రల్, ఆటోమేటిక్, ఫార్వర్డ్. అది ఏ అంటే యాక్సిలరేషన్. ఇక్కడ చూసుకుంటే ఏసీ వెంట్స్ ఉన్నాయి, జేబిఎల్ స్పీకర్స్, ఎయిర్ బ్యాగ్స్. ఇది కూడా ఏసీయే. ఇది ఏసీ స్పీకర్స్. ఇప్పుడు చెప్తాను చూడండి, ఇలా అడ్జస్టబుల్ అవుతాయి. ఇంకా మనం చూసుకుంటే మిర్రర్స్ అంతా కరెక్ట్గా సరిపోతుంది. మంచి స్పీకర్స్ ఉన్నాయి. ఇలా
ఫ్రంట్ డాష్ బోర్డ్ వచ్చేసి మొత్తం ఇలా ఉంటుంది. మంచి డాష్ బోర్డు చూసారు కదా. హ్యాండిల్ కాడ వాయిస్ అప్ అండ్ డౌన్, కాల్ రిసీవింగ్, కొన్ని ఫీచర్స్ ఇచ్చారు. రేర్ మిర్రర్ వచ్చేసి ఇది నైట్ విజన్ది, నార్మల్ మిర్రర్ రెండు ఇచ్చారు. ఇంకా మనకి ప్యాసింజర్ సీట్ చూసుకుంటే ఇదేం ఎలక్ట్రానిక్ కాదు, చిన్నగా ఓపెన్ అయింది. డాష్ బోర్డ్ కాడ డ్రా, ఇక్కడ కొద్దిగా స్పేస్ ఇచ్చారు, పర్స్ చిన్నవి పెట్టుకోవడానికి. ఇంకా మనం చూసుకుంటే ఇక్కడ కూడా స్పేస్ ఇచ్చారు, హ్యాండ్ బ్రేక్, ఇంకా చిన్న ఐటమ్స్ పెట్టుకోవడానికి. ఇంకా డ్రైవర్ సీట్ చూస్తే మంచి ఫినిషింగ్ వచ్చింది. లెదర్ సీట్స్ ఇవి, లెదర్ సీట్స్ చూశారు కదా. బయట లోపల వైట్ కలర్ సీట్స్. ఇక్కడ కూడా 1/2 లీటర్ బాటిల్ పెట్టుకోవచ్చు. సీట్ బెల్ట్. ఇక్కడ సన్ రెస్ట్ వచ్చేసి ఇక్కడ మిర్రర్ లేదు. ఓకే, ప్యాసింజర్కి ఉంది మిర్రర్తో సహా సన్ రెస్ట్. ఇది మొత్తం ఫ్రంట్ వ్యూ వచ్చేసి టియాగో XTలో. ఓకే, దీంట్లో కార్ప్లే కూడా ఉంటుంది, చెప్తాను. ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ బ్యాక్ సైడ్ సీట్ ఎలా ఉందో చెప్తాను. సేమ్ చిన్న స్పీకర్స్, 1/2 లీటర్ బాటిల్. చైల్డ్ లాక్ అయితే ఇచ్చారు, వెనకాల పిల్లలు ఉన్నప్పుడు సేఫ్టీగా ఉంటుంది చైల్డ్ లాక్. అండ్ వెనకాల హెడ్ రెస్ట్లు లేవు. ఇప్పుడు మనం చూసుకుంటే ఫుట్ రెస్ట్ బాగుంది. నేను 6.2 ఉంటా, కానీ హ్యాపీగానే కూర్చున్నా. అరే, ఇందాక ముంగల్ సీట్ అన్నాను కదా, బాగానే ఉంది. వెనకాల కూడా ఇక్కడ వెనకాల ఇంకా పెట్టుకోవచ్చు ఏమైనా సామాన్లు అన్నా ఏమైనా. ఇక్కడ కూడా చిన్న స్పీకర్స్ అయితే హార్మన్స్ మ్యూజిక్ సిస్టంలో టాటా ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇందాక ఈ కార్ప్లే, మ్యాప్స్, కార్ప్లే, బ్లూటూత్ కనెక్షన్ బాగుంటుంది. ఇది మొత్తం బ్యాక్ సైడ్ వ్యూ ప్యాసింజర్స్కి. చూసారు కదా, మొత్తం లగ్జరీ, ఫుల్ టచ్ స్క్రీన్ లాగా గ్లాస్ వేర్ మొత్తం ఇచ్చారు. ఓకే, ఇంకా మనం చూసుకుంటే వెనకాల బూట్ స్పేస్ చెప్తాను ఆగండి. ఓకే, 1 minute. దీంతో ఓపెన్ చేయాలి. ఇది కొద్దిగా దీని కీలో ఆప్షన్ లేదు, ఇక్కడ నుంచి ఓపెన్ చేయాలి వెనకాల డిక్కీని. ఇది చూసుకుంటే చిన్న టైర్ ప్రెజర్ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ ఇంత కొట్టియాలి. ఓకే, వెనకాల వైపర్ లేదు, టియాగో లోగో. కెమెరా ఓపెన్ చేస్తే మొత్తం ఇలా ఉంటుంది. మొత్తం 242 లీటర్ బూట్ స్పేస్ ఉంటుంది మనకి. కొద్దిగా టూల్ కిట్ ఇచ్చారు, ఇక్కడ పట్టుకొని వేయడానికి కూడా ఇచ్చారు. మంచి బూట్ స్పేస్ అయితే మనకి స్మాల్ ఫ్యామిలీకి సరిపోతుంది. పెట్రోల్ వెహికల్ ఇది చూసారు కదా, మంచి కలర్, బ్లూ కలర్. ఓకే, ఇంకా టైర్ సైజెస్ కాడికి వచ్చేసి మనకి 175/60 R 15 inch టైర్ వస్తుంది.
ఇది అలాయ్ వీల్ కాదు, నార్మల్ వీల్. అలాయ్ వీల్ కాదు, వీల్ క్యాప్ ఇది. అలాయ్ వీల్ లాగా మంచి డిజైన్ ఉంటుంది మనకి. అండ్ ఇంకా మనం చూసుకుంటే స్టార్టింగ్లో మంచి లుక్స్, హెడ్ లైట్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఇస్తారు. చీకట్లు మనకి ఇల్లు కొద్ది దూరం ఉన్నప్పుడు బాగా యూజ్ అవుతుంది ఈ ఫీచర్ మనకి. కొద్దిగా లగ్జరీ కార్లు ఉన్న ఫీలింగ్ కూడా వస్తుంది. ఎక్కడున్నా కానీ లైట్ ఆన్ చేయొచ్చు. అది చేయాలంటే ఆటోలో ఉండాలి మనకి. లైట్ సెట్టింగ్స్కి ఇక్కడ బటన్ ఉంది కదా, ఆన్ ఆఫ్. చూసారా, ఎల్ఈడి మంచి ఫోకస్ వస్తుంది నైట్ టైంలో కూడా. అండ్ ఇక్కడ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి చెప్పాను కదా, 170 mm గ్రౌండ్ క్లియరెన్స్. హ్యాపీగా వెళ్ళిపోవచ్చు రోడ్స్లలో చిన్న ఫ్యామిలీకి. బాగుంటుంది. టాటా అంటే తెలుసు కదా, బిల్డ్ క్వాలిటీలో మంచిగా ఉంటుంది. ఓకే, ఇది ఈరోజు వీడియో. టాటా టియాగో XT. బాయ్.